లంకలో వెదికిన హనుమ. చందమామ రామాయణం సుందరకాండ నుండి. 100 ఆమెడల దూరం దూకినా కూడా హనుమంతుడికి ఆయాసం కలగలేదు. ఆఖరికి ఊపిరి కూడా వేగంగా పీల్చలేదు. అందుచేత అతను, నేను ఎన్ని 100 ఆమెడలైనా దూకగలను, ఈ సముద్రం దాటటం ఏ పాటి అనుకున్నాడు. అతను పచ్చిక భూముల మీదుగా, చిన్న పెద్ద కొండలు గల అరణ్యాల మధ్యగా లంకానగరం కేసి నడవసాగాడు. లంకాపట్టణం చుట్టూరా సరళ చెట్లు, కొండగోగులు, ఖర్జూరాలు, జంబీరాలు, కొండమల్లెలు, మొగలి పొదలు, ఏడాకుల అరటులు మొదలైన ఎన్నో రకాల చెట్లు ఉన్నాయి. అందమైన ఉద్యానవనాలు ఉన్నాయి. నగరం చుట్టూరా బంగారు ప్రాకారాలు ఉన్నాయి. అగర్తలు ఉన్నాయి. ఎవరూ లోపల ప్రవేశించకుండా భయంకరులైన రాక్షసులు ఆయుధాలతో కాపలా కాస్తున్నారు. లెక్కలేని కోట బురుజులతోనూ, ధ్వజస్తంభాలతోనూ, ప్రకాశిస్తున్న ఇండ్లతోనూ అతి మనోహరంగా ఉన్న ఆ లంకానగరం ఎత్తున ఉండటం చేత నిజంగానే దేవలోకానికి సంబంధించినట్టుగా ఉన్నది. లంకానగరము, దానికి గల రక్షణలు, రాక్షసుల కాపలా చూస్తూ ఉంటే హనుమంతుడికి ఒక ఆలోచన కలిగింది. వానరులు సముద్రాన్ని దాటి ఈ లంకకు ఎలా వస్తారు? 100 యోజనాల సముద్రాన్ని లంఘించగల వానర వీరులలో తానుగాక అంగదుడు, నీలుడు, సుగ్రీవుడు మాత్రమే ఉన్నారు. మిగిలిన వాళ్ళ మాటేమిటి? మహావీరుడు అయినప్పటికీ రాముడు ఇక్కడికి వచ్చి ఈ లంకను జయించగలడా అని హనుమంతునికి అనుమానం కలిగింది. సీతను చూసినాక ఈ అనుమానాలను గురించి ఆలోచించవచ్చును అనుకొని హనుమంతుడు లంకలో ప్రవేశించటానికి చిన్న రూపం ధరించాడు. మరీ చిన్న శరీరమైతే త్వరగా కదలలేడు. మరీ పెద్ద శరీరం అందరినీ ఆకర్షిస్తుంది. అందుచేత అన్ని విధాలా అనుకూలించే ప్రమాణములో శరీరాన్ని ఉంచుకొని అతను ముందుకు సాగాడు. లంకలో జొరబడి సీతను వెదకటానికి రాత్రివేళే మేలని అతనికి తోచింది. అందుచేత అతను సూర్య అస్తమయం అయ్యాక పెళ్లి ప్రమాణం గల దేహంతో 4 కాళ్ల మీద ఒకేసారి గెంతుతూ కోతిలాగే లంక ప్రవేశించాడు. లంకానగరం హనుమంతుడికి అద్భుతంగా కనపడింది. 7 అంతస్తుల మేడలు, వాటికి వెండి బంగారాల స్తంభాలు, స్ఫటిక మనుల అలంకారాలు, ఎక్కడ చూసినా మనులతోనూ ముత్యాలతోనూ తీర్చిన అలంకరణలు. ఆహా, ఈ నగరాన్ని వానరులు ఎలా జయిస్తారు అనుకున్నాడు హనుమంతుడు. అకస్మాత్తుగా హనుమంతుడి ముందు ఒక భయంకరమైన వికృత ఆకారం సాక్షాత్కరించి పెద్ద గొంతుతో అరుస్తూ, ఎవరు నీవు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? నిజం చెప్పకపోతే నీ ప్రాణాలు తీస్తాను అన్నది. నా సంగతి చెబుతాను గాని నీవు యువతవు, వికారమైన కళ్ళతో ఈ నగర ద్వారం దగ్గర ఏం చేస్తున్నావు అని హనుమంతుడు ఆ ఆకారాన్ని అడిగాడు. నేను ఈ లంకా నగరాన్ని, రావణుడి కింకరిని. ఈ నగరాన్ని నేను రక్షిస్తున్నాను. నన్ను గెలిచి నీవు నగరంలోకి అడుగు పెట్టలేవు. నిశ్చయంగా నా చేతిలో చస్తావు అన్నది లంక. మరేమి లేదు, ఈ బురుజులు ప్రాకారాలు గల అందమైన లంకా నగరాన్ని చూడబుద్ధి పుట్టి వచ్చాను. నగరమంతా చూసి ఎలా వచ్చానో అలాగే పోతాను, ఇంకేమీ చెయ్యను అన్నాడు హనుమంతుడు. ఆ మాట విని లంక హనుమంతుణ్ణి అరచేత్తో గట్టిగా చరిచింది. హనుమంతుడు ఒక్క కేక పెట్టి తన ఎడమ పిడికిలి బిగించి లంకను ఒక్క పోటు పొడిచాడు. దాన్ని చంపాలి అనే ఉద్దేశం లేకపోవటం చేత అతను అట్టే బలంగా కూడా పొడవలేదు. కానీ ఆ దెబ్బకే లంక కాళ్ళు చేతులు కొట్టుకుంటూ నేల కూలింది. లంక హనుమంతుడికి ఒక్క నమస్కారం పెట్టి, కోతిరాజా, నీవు మహాబలుడవు. నా మీద నీ శక్తి చూపక నన్ను కాపాడు. నేను ఓడిపోయాను. నన్ను ఎవరో వానరుడు వచ్చి జయిస్తాడని, అంతటితో రాక్షసులకు చేటు మూడుతుందని ఒకప్పుడు బ్రహ్మ చెప్పాడు. ఆ సమయం ఇప్పుడు వచ్చింది. ఇక రాక్షసులకు కీడు తప్పదు. సీతను ఎత్తుకువచ్చి రావణుడు రాక్షసులకు అందరికీ నాశనం తెచ్చాడు. నీవు నగరాన్ని ప్రవేశించి నీ ఇష్టం వచ్చినట్టుగా చెయ్యి, సీతను కూడా చూడు అన్నది. ఈ విధంగా లంకను జయించిన హనుమ ప్రాకారం ఎక్కి లంకా నగరంలోకి దిగి ఎడమకాలు ముందు పెట్టి నగరంలోకి ప్రవేశించాడు. అతను రాజమార్గం వెంట పోతుంటే వాద్యధ్వనులు, నవ్వులు వినిపించాయి. ఇండ్లన్నీ ఎంతో అందంగా రంగురంగుల పుష్పమాలలతోనూ చిత్ర విచిత్రమైన రంగులతోనూ అలంకరింపబడి ఉన్నాయి. మద్యం తాగిన స్త్రీలు త్రిస్థాయిలలో మనోహరంగా పాడి గంధర్వ స్త్రీలను జ్ఞాపకం చేస్తున్నారు. రాక్షసుల ఇండ్లల్లో స్త్రీలు అటు ఇటు తిరిగేటప్పుడు, మేడల మెట్లు ఎక్కేటప్పుడు చేసే అందెలు మొదలైన వాటి ధ్వనులు హనుమంతుడు విన్నాడు.
కొన్ని ఇళ్లలో మంత్రాలు చదువుతున్నారు. ఒకచోట రాక్షస సేన విడిసి ఉండటం కనిపించింది. హనుమంతుడు రావణుడు మొదలైన రాక్షస ప్రముఖులు ఉండే కోటను చేరేసరికి పొద్దుపోయింది. దాని లోపల బంగారపు టిల్లు, బంగార పూత పూసి ముత్యాలతో అలంకరించిన ప్రాకారాలు ఉన్నాయి. దానికి భయంకరులైన రాక్షసులు కాపలా కాస్తున్నారు. ఎవరికి తెలియకుండా హనుమంతుడు ఆ అంతర్నగరం ప్రవేశించాడు. ప్రతి ఒక్క ఇంట రథాలు, ఏనుగులు, గుర్రాలు, సింహాసనాలు ఉన్నాయి. ఎక్కడ చూసినా బాగా తిని తాగి ఒళ్ళు తెలియని స్థితిలో ఉన్న రాక్షస స్త్రీ పురుషులు అతనికి కనిపించారు. అతను ధైర్యంగా ప్రతి ఇల్లు, ఇంటి తోట పరిశీలిస్తూ ప్రహస్తుడు, మహాపార్శ్వుడు, కుంభకర్ణుడు, విభీషణుడు, మహోదారుడు, విరూపాక్షుడు, విద్యున్మాలి, వజ్రదంష్ట్రుడు, శుకుడు, సారణుడు, ఇంద్రజిత్తు, జంబుమాలి, రశ్మికేతువు, వజ్రకాయుడు, ధూమ్రాక్షుడు, విద్యుద్రూపుడు, విఘనుడు, శుకానాసుడు, యుద్ధోన్మత్తుడు, ధ్వజగ్రీవుడు, బ్రహ్మకర్ణుడు, ఇంద్రజిఫుడు, కరాలుడు మొదలైన రాక్షస ప్రముఖుల ఇండ్లన్నీ గాలించి రావణుడి ఇంట చొరబడ్డాడు. ఆ ఇంటి ఆవరణలో రంగురంగుల గుర్రాలు, ఐరావతాల లాంటి ఏనుగులు, శ్రేష్టమైన బంగారు ఆభరణాలు ధరించిన కావలి వాళ్ళు కనిపించారు. ఆ ఇంట లతా గృహాలు, చిత్రశాలలు, క్రీడా గృహాలు మొదలైనవి వేరువేరుగా ఉన్నాయి. అంతటా మనులు ప్రకాశిస్తున్నాయి. ఆ ఇంట మంచాలు, పీటలు, పాత్రలు సమస్తము బంగారంతో చేసినవే. ఎక్కడ చూసినా పుష్పమాలలు, సుగంధ దీపాలు, ధూపాలు కనిపించాయి. విశ్వకర్మ నిర్మించిన ఆ గృహం కన్నా అందమైనది ప్రపంచంలో ఎక్కడా లేదు. అక్కడే పుష్పక విమానం కూడా హనుమంతుడికి కనిపించింది. అతి అద్భుతమైన పుష్పక విమానాన్ని వివరంగా చూసి హనుమంతుడు రావణుడి శయ్యాగారానికి వెళ్ళాడు. అర్ధరాత్రి దాటింది. అందరూ నిద్రపోతున్నారు. అక్కడ హనుమంతుడికి 1000 మంది స్త్రీలు కనిపించారు. వారిలో చాలామంది అడ్డదిడ్డంగా పడుకొని ఉన్నారు. కొందరి చేతుల్లో ఇంకా వాద్యాలు మొదలైనవి ఉన్నాయి. వారిలో చాలామంది సౌందర్యవతులు ఉన్నారు. వారందరూ రావణుడి భార్యలు. వారిలో ఋషుల స్త్రీలు, దేవగంధర్వ స్త్రీలు, రాక్షస స్త్రీలు ఉన్నారు. కానీ ఒకతే కూడా బలాత్కారంగా తెచ్చినది కాదు. అందరికీ అతడిపై ప్రేమ ఉన్నది. రావణుడు ఒక పక్కగా శయ్యపై నిద్రపోతున్నాడు. అతను తన నల్లని శరీరానికి ఎర్రటి చంద్రం పూసుకొని బంగారు అలంకారాలు కలిగిన బట్టలు ధరించి మందర పర్వతంలాగా ఉన్నాడు. రావణుడికి సమీపంగా వెళ్ళిన హనుమంతుడు భయపడ్డవాడిలాగా వెనక్కి వెళ్ళి ప్రక్కనే ఉన్న మెట్ల మీదికి ఎక్కి అక్కడి నుంచి రావణుణ్ణి పరీక్షించాడు. నిద్రపోతున్న స్త్రీలలో సీత ఉన్నదేమోనని అతను చూడటంతో అతని కళ్ళు రావణుడి పక్కనే పడుకొని ఉన్న మండోదరిపై పడ్డాయి. ఆమెను చూసి సీతే అనుకొని హనుమంతుడు ఒక్క క్షణం పాటు సంతోషించి మరుక్షణం అనుమానంలో పడ్డాడు. రాముణ్ణి ఎడబాసిన సీతకు నిద్ర, ఆహారాలు, అలంకరణలు, తాగుడు ఉంటాయా? అందుచేత ఆమె సీత అయి ఉండదని హనుమంతుడు నిశ్చయించుకున్నాడు. అతనికి అనేక రకాల స్త్రీలు కనిపించారు కానీ సీత కనిపించలేదు. సీత ప్రాణాలతో ఉంటే ఇందరు స్త్రీల మధ్యగాక ఇంకెక్కడో ఉంటుందా? సీత ఆత్మహత్య చేసుకున్నదేమోనని హనుమంతుడికి అనుమానం కలిగింది. ఇంత ప్రయత్నము చేసి చివరకు సీతను చూడకుండానే తిరిగి పోవలసి వస్తుందా అని హనుమంతుడు భయపడ్డాడు. హనుమంతుడు మిగిలిన లంక యావత్తూ వెతకటానికి నిశ్చయించుకున్నాడు. పెడగా అనేక ఇండ్లు ఉన్నాయి. కొన్ని మేడలు, కొన్ని ఇండ్లల్లో నేల మాలిగలు ఉన్నాయి. హనుమంతుడు అన్ని ఇండ్లల్లోకి జొరబడి అంతటా సీత కోసం వెతికాడు. ఆఖరికి వీధులు, మంటపాలు, తిన్నెలు, బావులు కూడా వెతికాడు. సీత అసలు లంక దాకా రానేలేదేమో. రావణుడు తెచ్చేటప్పుడు మార్గ మధ్యాన్నో సముద్రంలోనో పడిపోయిందేమో అని కూడా అతనికి తోచింది. తాను సీతను చూడకుండా తిరిగిపోతే రాముడు చస్తాడు, రాముడి తమ్ములు చస్తారు, సుగ్రీవుడు, అంగదుడు చస్తారు. అందుచేత సీత కనబడిన దాకా తాను లంకను విడవరాదు. ఇక్కడే ఏ వనములోనో పండ్లు ఫలాలు తింటూ ఉండి సీతను చూడలేకపోయిన పక్షంలో ప్రాయోపవేశం చేయటం మంచిదని హనుమంతుడు తీర్మానించుకున్నాడు. రాత్రి అయిపోవచ్చింది. హనుమంతుడు ప్రాకారం మీదుగా దూకి చుట్టూ చూసేసరికి అతనికి అశోకవనం కనిపించింది. అక్కడ కూడా సీత కోసం వెతకవచ్చునని అతనికి తోచింది. ప్రాకారం మీద నుంచి చూస్తే అశోకవనంలో అశోక వృక్షాలతో పాటు మామిడి చెట్లు, సంపెంగ చెట్లు, ఇతర వృక్షాలు దట్టంగా అల్లుకొని ఉన్న లతలు, నానా రకాల పక్షులు ఉన్నట్టు తెలిసింది. హనుమంతుడు విడిచిన బాణంలాగా ఆ చెట్ల మీదుగా పరిగెత్తసాగాడు. అతని వేగానికి చెట్లు పూలను రాల్చాయి, పక్షులు గోల చేస్తూ ఎగిరాయి. హనుమంతుడు ఆ చెట్ల మీదుగా పోతూ ఆకులు, పండ్లు రాల్చి చెట్లను మోడు చేశాడు, లతలను చిందర వందర చేశాడు.
అశోకవనములో అనేక రకాల అందమైన కట్టడాలు ఉన్నాయి. కృత్రిమ వృక్షాలు, దిగుడు బావులు ఉన్నాయి. ఒకచోట ఒక క్రీడా పర్వతం ఉన్నది. దాని చుట్టూరా చెట్లు ఉన్నాయి. దాని మీద రాతి ఇండ్లు ఉన్నాయి. దానిపైనుంచి ఒక నది కిందికి ప్రవహిస్తున్నది. ఆ నదికి దూరంగా తామర తంపర కనిపించింది. అక్కడ చల్లటి నీరు గల కృత్రిమమైన తటాకం ఒకటి ఉన్నది. దానికి రత్నాల మెట్లు ఉన్నాయి. ముత్యాలు ఇసుకలాగా పూసి ఉన్నాయి. దాని చుట్టూరా అందమైన చెట్లు, గొప్ప మేడలు ఉన్నాయి. హనుమంతుడికి దట్టమైన ఆకులు, బంగారు అరుగులు గల శింషుప వృక్షం ఒకటి కనిపించింది. అతను కొన్ని బంగారు వృక్షాలను, వాటి మధ్య గల ఒక అశోక వృక్షాన్ని చూసి ఆశ్చర్యపడ్డాడు. ఈ అశోక చెట్టు గాలికి కదిలినప్పుడల్లా గజ్జెల మోత వినిపించింది. అతను శింషుప వృక్షం ఎక్కి, ఈ అశోకవనం ఇంత అందంగా ఉన్నదే, సీత రోజు ఇక్కడికి రాకమానదు. ఆమెకు వన విహారం ఇష్టం. ఆమె విహరించడానికి ఈ వనం తగి ఉన్నది. స్నానమాడటానికి ఈ జలాశయం కూడా తగి ఉన్నది. రాముణ్ణి తలుచుకొని దుఃఖించటానికైనా ఇది ఎంతో అనువైన చోటు. సీతకు ఈ వనము, ఈ వనానికి సీత తగి ఉంటారు. ఆమె జీవించే ఉండాలి గాని ఇక్కడికి రాకుండా ఉండదు. నేను ఆమెను తప్పక చూస్తాను కూడా అని అనుకున్నాడు.